ఒక్కడు కూడా రాజకీయం ఈ రోజున వేరే విధంగా ఉండేది. మీ సంస్కృతిని మేము తీసుకోం, మా సంస్కృతిని మీరు ఫాలో అవ్వండి. అభివృద్ధి మా ఫార్ములా, అభివృద్ధి మా సంస్కృతి, సంక్షేమం మా సంస్కృతి. మీలాగా పేదలు కోసే సంస్కృతి మాది కాదనేటువంటి మాట చెప్తూ పూర్తిగా ఈ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తో సమాప్తమైనది. ఏంటి టాస్క్ ఫోర్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాప్తమైనది. టాస్క్ ఫోర్స్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఒక జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హర్నీష్ కుమార్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ వల్ల ఏంటంటే 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి శిక్ష పడేటువంటి సెక్షన్ ఉన్న వాళ్ళకి స్టేషన్ బెయిల్ అనేటువంటిది ఆ యొక్క సెక్షన్ యొక్క సారాంశం. అందుకని అందరికీ కూడా ఈ లోపు వచ్చేటువంటి వాటిపైన స్టేషన్ బెయిల్స్ ఇస్తా ఉన్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వీళ్ళు పెట్టేటువంటి పోస్టులు. నిన్న ఎవరో ఒక అతన్ని తెలంగాణలోనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయకంటే ముందు ఎవరో రెడ్డి కేవీఆర్ రావణ్ అనే అతను కూడా యూట్యూబ్ చేసినట్టున్నారు కదా సార్. అదే ముందు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పరిస్థితిలో అంటే ఎవరిని తిట్టినా, అది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా, చంద్రబాబు గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, టాస్క్ ఫోర్స్ రాకముందే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తిట్టినా చట్టం కామ్గా కూర్చోలేదు. వాస్తవంగా మరి మీరు చెప్తున్నారు కదా, రావణ్ణో లేకపోతే ఇంకోనో మీరు తిట్టినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? వీళ్ళు అడిగే మాట విచిత్రం. తిరిగితే అరెస్ట్ చేస్తారా? టాస్క్ ఫోర్స్ పెడతారా? ఎంత పెడతారు? ఎందుకు పెడతారు? మీరు తిడతాం తిట్టి ఏమంటారు? దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటారు. మీరు చూసే వైసీపీ వాళ్ళు మీ వాళ్ళు తప్పు చేశారంటే తప్పు చేశారు, అది అరెస్ట్ చేయండి అంటారు. అరెస్ట్ చేసిన లబో గుండెలు బాదుకుంటారు. అంటే ఇక్కడ సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా అందరం కూడా స్వాగతించాలా. ఎవరు కూడా ఒక రాజకీయ ముఖ చిత్రంలో ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉన్నటువంటి ఈ పరిస్థితులు మారాలా. నైతికతని ఖచ్చితంగా అందరూ కూడా అమలు చేయాలా. ఎవరిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టకూడదు. అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షించింది అనుకున్నా. ఎందుకు? వాళ్ళని తిట్టినా మనం తిట్టినా ఎవరైతే ఇటువంటి సంస్కృతి ఉండకూడదని రాజకీయ పార్టీలు కోరుకుంటాయి. కానీ వీళ్ళేమంటారు? అబ్బాయి మీరు అట్లాంటి పెట్టొద్దండి, మేము తిడుతూనే ఉంటాం, దమ్ముంటే అరెస్ట్ చేయమంటాం, అరెస్ట్ చేసే మాత్రం లబో ఏడుస్తాం. ఇది వాళ్ళ రాజకీయమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాట రాజకీయ ముఖ చిత్రంలో చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇవాళ మనం మాట్లాడతాం, ఒక అంశం పైన మాట్లాడతాం, దానికి వీళ్ళు పెట్టే బూతులు, వీళ్ళు చేసేటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు, వాటికి ఒక ముగింపు పలకాలనేటువంటిది యువకుడుగా ఉన్నటువంటి సురేష్ కూడా హర్షిస్తారనుకున్నా, కానీ దాన్ని విమర్శిస్తా ఉన్నాడు. వాళ్ళ రాజకీయ భావదారిద్ర్యం, దానికి ఎవరైనా చేయలేరు. ప్రసాద్ గారు మీ వర్షన్ ఏంటి? మావిగన్ను టాస్క్ ఫోర్స్. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి.